వికారాబాద్ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కళ్ల బృందంచే అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ఆర్టీఏ నెంబర్ జాఫర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్, మైపాల్ రెడ్డి, సత్యం సేట్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోడ్ల అభివృద్ధికి ప్రతికలు మంచి రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమెరికా తర్వాత అత్యధిక రోడ్ల వ్యవస్థ ఉన్నది భారతదేశంలోనే. మారిన ఆధునిక కాలంలో ప్రజలు కొనుగోలు శక్తి పెరగడంతో ఇప్పుడు ప్రతి ఇంట్లో బైక్ లేదా కారు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా రోడ్లను బాగా విస్తరిస్తున్నాయి. సింగిల్ రోడ్, డబుల్ రోడ్, 4 లేన్ రోడ్డుగా, ఎక్స్ప్రెస్ రోడ్లుగా విస్తరణ జరుగుతున్నాయి. అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం వాహనం నడిపి వారి నిర్లక్ష్యం. వేగంగా నడుపుతున్నారు కానీ అప్రమత్తంగా రూల్స్ ను పాటిస్తూ నడపడం లేదు. అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్లు ఎంత పెద్దగా ఉన్నా డ్రైవింగ్ లో క్రమశిక్షణ లేకపోతే యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్లు సంభవిస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎల్లప్పుడూ ప్రమాదమే. వాహనం నడిపే వారితో పాటుగా రోడ్డు మీద వెళ్లే ఇతరులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా సెల్ ఫోన్ డ్రైవింగ్ తో యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువకులు మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ చూస్తూ ఏకాగ్రత కోల్పోయి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. యాక్సిడెంట్ అంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది ఆ కుటుంబంపై ప్రభావం చూపుతుందని, కూర్చోలేని బాధ, కష్టం ఉన్నాయని. అమెరికా వంటి దేశాల్లో ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. ఈరోజు మనము రోడ్ సేఫ్టీ మంత్ ఈ మంత్ అంతా కూడా వివిధ ప్రదేశ్ జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ అక్కడ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అన్ని చోట్ల కూడా రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మనకి అక్కడ చెప్పినట్టు అన్ని క్రైమ్స్ లో కూడా, అంటే మనకు మర్డర్స్ కానీ ఇంకా ఇతర వేరే క్రైమ్స్ కానీ అన్నింటిలో కూడా మన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయే వ్యక్తులు చాలా ఎక్కువ ఉన్నారు. నెంబర్ అనేది దానికన్నా ఒక 5 రెట్లు 6 రెట్లు ఎక్కువగా ఉన్నారు క్రైమ్స్ లో చనిపోయిన. కాబట్టి రోడ్ సేఫ్టీకి ఎంత ఇంపార్టెన్స్ అనేది మనం ఇంతకుముందు ఒక వారం రోజులు సెలబ్రేట్ చేసేవాళ్ళు రోడ్ సేఫ్టీ వీక్ అనేవారు. ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే నెల రోజులు మనం దీన్ని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 12 నెలల్లో ఒక నెల కంప్లీట్ గా మనం దీన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని యొక్క ప్రాధాన్యత అందరూ అర్థం చేసుకుని ఈ వెహికల్స్, వాహనాలు మనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు, ఏదైతే మనకి హెల్మెట్ ఉంది, హెల్మెట్ తప్పకుండా ధరించాలి. కారులో వెళ్తుంటే సీట్ బెల్ట్ ధరించాలి. ట్రిపుల్ రైడింగ్ వెళ్ళదు. మైనర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మైనర్లు దయచేసి బండ్లు ఇవ్వద్దు. వాళ్ళు 18 ఏళ్ల తర్వాత మంచిగా నడుపుతారు. సో అప్పటి వరకు కొద్దిగా వాళ్ళకి చిన్న వయసులో, అంటే టీనేజర్స్ లో బండి నడపాలని ఉంటుంది. బట్ అటువంటి వాళ్ళకి మీరు 2 వీలర్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక కంట్రోల్ ఉంటుంది. సో కాబట్టి అటువంటి వాళ్ళకు దయచేసి తల్లిదండ్రులే వాళ్ళని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా ఫస్ట్ రెగ్యులేటర్ ఇంటి దగ్గర పేరెంట్సే. వాళ్ళకి హెల్మెట్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఇంకా సీట్ బెల్ట్స్ వేసుకోవాలన్నా, ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ పేరెంట్స్ అనేది వాళ్ళ రెగ్యులేటర్ ఉండాలి. సో దీనికి మేజర్ గా మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలంటే మెయిన్ అవగాహన. 50 యాక్సిడెంట్స్ అయింది అంటే ఆన్ యావరేజ్ 1 యాక్సిడెంట్ అయితే రోజు ఒక యాక్సిడెంట్ అయింది. దాదాపు 165 నుంచి 170 మంది చనిపోయారు. 2 రోజుల్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మనకు చిన్న జిల్లా, ఇటువంటి చిన్న జిల్లాలో ఇన్ని యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం దీంతో మనం రెగ్యులేషన్స్, రూల్స్ పాటించకపోవడం. దయచేసి మీరందరూ కూడా మంచిగా అవగాహన ఉన్నారు. కాబట్టి ఇది ఈ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దయచేసి పాటించి, ఇది మనందరి బాధ్యత. యాక్సిడెంట్స్ మనం తగ్గించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఈ ఒక రోడ్ సేఫ్టీ మంత్ ని మనందరం కూడా గుర్తించుకొని ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ తగ్గించడానికి అందరూ కూడా మనం ఒక దృఢ సంకల్పంతో పనిచేసినట్టే యాక్సిడెంట్స్ తగ్గుతాయి. మళ్ళీ ఈ రోజు కార్యక్రమం అరేంజ్ చేసిన మన ఆర్టీఓ గారికి అండ్ ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన మన స్పీకర్ సార్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
జనవరి 1 నుంచి ఇప్పటివరకు మా రోడ్డు భద్రతా మాసం జరుపుకున్నాము. దీంట్లో భాగంగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున వివిధ స్కూల్లో కానీ లేకపోతే ఇక్కడ ఆటో సెంటర్లకు స్కూల్ బస్సులో కానీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. ఇందులో ఒక డ్రైవర్లకు కంటి పరీక్ష, ఇలాగే కొందరికి పిల్లలకు రోడ్డు భద్రత మీద పెయింటింగ్ మీద కూడా కొంత కాంపిటీషన్ పెట్టి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు కూడా గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మీద ప్రమాదాలు టూ వీలర్లకు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు హెల్మెట్ తోటి చాలా వరకు కాపాడుకోవాల్సిన హెల్మెట్ గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఈ రోజు గౌరవ స్పీకర్ మీద ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా సార్ ఉంటారు. ఈ రోడ్డు భద్రత మీద సార్లు కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా కొన్ని సూచనలు చేసి మాకు గైడ్ చేస్తారని సభాపతి గారికి, శ్రీ మేడం సార్కి, ఎస్పీ సార్కి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారికి, పిల్లలు వచ్చారు వారికి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారాలు. మనకి అందరికీ తెలుసు దట్ ఇది కూడా ఒక స్టడీ వచ్చింది కరోనా అప్పుడు. కరోనాలో ఎంతమంది చనిపోలేదు, కానీ దానికి ఎక్కువ శాతం ప్రజలు చనిపోయేది మన రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే. ఎప్పుడు కూడా ఆతంకంగా ఉంటాయి మనకి. ఎప్పుడు అది రోడ్ యాక్సిడెంట్ చాలా మంది వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను కోల్పోతారు. సో దయచేసి హెల్మెట్ వేయాలి. నేను కూడా అప్పుడు అంటే ఐ యూస్ టు డ్రైవ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే మనం అలౌ చేయాలి. పోలీస్ వాళ్ళకి, ఆర్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఖచ్చితంగా ఫైన్ కూడా వేయాలి. ఫైన్ బాధతో ఆ ఫైన్ భయంతో కనీసం వేసుకొని బయలుదేరుతారు. సో ఒక నాన్న ఎప్పుడైనా యాజ్ అ ఫాదర్ ఆల్సో, యాజ్ అ మెయిన్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో, యూజువల్ గా మెయిన్ మెంబర్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తారు బైక్స్ అవి అని. అది చేసినప్పుడు ప్లీజ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్, ఫర్ యువర్ ఓన్ ఫ్యూచర్, మేక్ అ హ్యాబిట్. మీరు ఒక అలవాటు చేయండి టు వియర్ అ హెల్మెట్. కొద్దిగా అయితే అది ఫ్రీగా ఉండదు, అది ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ, ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మనం ఖచ్చితంగా హెల్మెట్ వేసి బయలుదేరాలి. అండ్ ఆ వేసినకి ఇంటికి సేఫ్గా రావాలి, చేరుకోవాలి. థ్యాంక్ యూ.